జర్నీ 2 ఈ మూవీ సీక్వెల్‌గా అయితే వచ్చింది. 'ది మిస్టీరియస్ ఐలాండ్' ఇది 2012లో వచ్చిన మూవీ. దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి? ఈ మూవీ ఎలా ఎండ్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సీన్ అనే కుర్రోడు సాహసాన్ని ప్రేమించే వ్యక్తి. ఒకరోజు అతను ఒక రహస్యమైన సంకేతాన్ని డీకోడ్ చేస్తాడు. దీనిలో వేరే ప్రపంచం గురించి సమాచారం ఉంటుంది. అతని తాత అలెగ్జాండర్ అండర్సన్ ఆ మిస్టీరియస్ ఐలాండ్లో చిక్కుపోయినట్లయితే తెలుస్తుంది. సీన్ తండ్రి హంగ్ పర్సన్ ఆ సంకేతం నమ్మనప్పటికీ తన కొడుకు కోసమని అతనితో కలిసి ఆ ద్వీపానికి వెళ్తాడు. వారి వెంట గైడ్ గాబోటర్, అతను అందమైన కుమార్తె కైలని, వీళ్ళు కూడా వెళ్తారు. సో మిస్టీరియస్ ఐలాండ్ చేరుకుంటారు. వారు చిన్న హెలికాప్టర్లో అక్కడ ప్రయాణిస్తారు. ప్రయాణంలో తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో చిక్కుకొని వారు మిస్టీరియస్ ఐలాండ్ వద్ద అయితే ఆగిపోతారు. ఈ ద్వీపం ఒక జూల్ వెర్న్ పుస్తకంలో ఆధారంగా అయితే ఉన్న ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ సాధారణ జంతువులు అసాధారణమైన సైజులో ఉంటాయి. అంటే చిన్న ఏనుగులు అవుతాయి, భారీ తిత్లీలు అవుతాయి. అంటే తేనెటీగలేమో భారీగా ఉంటాయి, ఏనుగులేమో చాలా చిన్నగా ఉంటాయి. చాలా అందమైన ప్రదేశాలు, కొన్ని ప్రాణాంతకమైన ప్రదేశాలు కూడా ఉంటాయి. సో ఆ ఐలాండ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడే అలెగ్జాండర్ని అయితే కనుగొంటారు. ద్వీపంలో వెతుకుతూ చివరికి వారు సీన్ తాత అలెగ్జాండర్ని ఐడెంటిఫై చేస్తారు. అతను వాళ్లకు ద్వీపం గురించి వివరాలు అయితే చెప్తాడు. ఈ ద్వీపం సముద్ర మట్టం కంటే కింద కూర్చొని ఉంటుంది. ఇంకో 2 రోజులు ఈ ద్వీపం పూర్తిగా నీటిలో మునిగిపోతుందని చెప్తాడు. అప్పుడే ఎస్కేప్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అలెగ్జాండర్ వారికి పురాతన నటిలియస్ సబ్మెరీన్ గురించి అయితే చెప్తాడు. ఇది జూల్ వెర్న్ రచనలో కనిపించిన యంత్రం, అదే సబ్మెరీన్, నీటి అడుగున వెళ్ళేది కదా, అది ఉంటుంది. వారంతా కలిసి నాటిలస్ని అయితే కనుగొంటారు. అయితే ఆ సబ్మెరీన్ పనిచేయడానికి అవసరమైన బ్యాటరీ అంటే విద్యుత్ కావాలి. అప్పుడే వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ ఫిష్ ఉంటుంది కదా, దాని ద్వారా అయితే ఆ బ్యాటరీని రీఛార్జ్ చేస్తారు. అంత తెలివితో వాళ్ళందరినీ అయితే సురక్షితంగా నడిపిస్తారు. ఇక్కడే సాహసాలు, సముద్రం మునక. ఎస్కేప్ చేసేటప్పుడు పెద్ద స్కార్పియన్స్, భూకంపాలు, నీటి ప్రవాహాలు వారిని వెంబడిస్తాయి. ఆపదలను అధిగమిస్తూ చివరికి వారు నటిలియస్ సబ్మెరీన్లో ఎస్కేప్ అవుతారు. ద్వీపం మునిగిపోతుంది, కానీ వాళ్ళు సురక్షితంగా అయితే బయటపడతారు. ఇక క్లైమాక్స్, తన తాతకి, తండ్రికి, ఇక కైలానికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటూ కొత్త సాహసాలను ఆశిస్తూ కథ ముగిస్తారు. సో సినిమాలో అట్రాక్షన్స్ ఏంటంటే ఇంకా కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద ఎత్తున అయితే మెప్పిస్తాయి. ఇది ఏ ఏజ్ అయినా సరిపడే కుటుంబం అంతా కలిసి చూడవలసిన మూవీ. ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మూవీని. సో మీరే ఎంతమంది మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.